ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన గొప్ప వాగ్దానము. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ లేఖనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. చెప్ప సత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్ప సత్యము కానటువంటి వరమును గూర్చినటువంటి అట్టి దేవునికి స్తోత్రము అని వాక్యము సెలవిస్తుంది. అవును, మనం మన జీవితాలలో దేవాతి దేవునికి ఇష్టలుగాను, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి ప్రజలుగాను ఈ లోకంలో జీవించుచున్నట్లయితే, నిజమైన దేవునికి నువ్వు స్తోత్రము చెల్లించుచున్నట్లయితే, అట్టి దేవుడు నీకు అలవి గాని వరమును దేవుడు దయచేస్తున్నాడు. అలవి గాని వరం, చెప్ప సత్యము కానిటువంటి వరమును ఆ దేవుడు నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, ఈ దినమనే ప్రభువులు వారు మనతో మాట్లాడుతున్నాడు. చెప్ప సత్యము కాని వరమును దేవుడు నీకు దయచేస్తున్నాడు కనుక ఆ దేవునికి నువ్వు స్తోత్రము చెప్పవలసిన అవసరం ఉంది. నీకు తెలియదు, నువ్వు చెప్పుకోలేని, ఎవరికి తెలియని వరమును దేవుడు దయచేయబోతున్నాడు. అట్టి వరమును ఈ దినమున నువ్వు పొందుకోవడానికి రెడీగా ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? అలా ఉన్నట్లయితే ఇప్పుడే నువ్వు తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రభువుని ధ్యానిస్తాం, ప్రార్థిస్తాం. పరమందు నివసించుతున్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అపూర్వమైన నామమునకు నీవిచ్చిన ఆయుష్ కాలమును బట్టి, ఈ దినమును బట్టి, నీ ఇవ్వబోతున్నటువంటి వరమును బట్టి కూడా కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మా బ్రతుకు దినములన్నిటినా కూడా మీ పాదముల దగ్గర ప్రతిష్ఠించుకుంటూ నీవు చెప్ప సత్యము కానిటువంటి వరమును దయచేయబోతున్నావు కనుక మీకు ఎనలేని కృతజ్ఞతలు స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ, నా తండ్రి, ఈ ఉదయకాల సమయమున ఈ ఛానల్ వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి వినగలిగినటువంటి చెవులను దయచేయమని, గ్రహించగలిగినటువంటి హృదయమును కూడా మీరే దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇట్టి వాగ్దానమును మాకు ఇచ్చిన మా ప్రభువా నీకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములు నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ పాద ధూళిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.